మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు మన ఇళ్లలో అమ్మ నాన్న ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మోకాలతో ఇబ్బంది పడుతూ లేవడానికి మెట్లు ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు యాక్చువల్గా. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ జరగవచ్చు, దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది, పిల్లగానికి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి కొంతమంది వాయిదా చేస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి పెయిన్ కిల్లర్ వేసుకొని కాలం వెళ్తూ ఉంటారు. బట్ అంటే ఒక బాధ్యత గల కూతుళ్ళకి, కొడుకులకి, అల్లులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ రెడ్ సిగ్నల్స్ని మనం చూసి ఇమ్మీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, సో ఆలస్యం చేయకూడదు, ఆ అంశాల మీద కొద్దిగా అవగాహన కల్పిస్తారు? షూర్ అండి, ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండే ప్రాబ్లమే. ఇప్పుడు ఆపరేషన్లు పెరిగాయి, ఇంతకుముందు వాళ్ళు ఎలా ఉన్నారని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంతకుముందు చాలా కాలంలో చూసుకుంటే మీకు ఉమ్మడి కుటుంబాల్లో ఎవరన్నా లేవలేనప్పుడు పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే నా కాళ్ళ మీద నేను ఉండాలి, నా పనులు నేను చేసుకోవాలి అన్నది ఎక్కువైపోయింది. ఇప్పుడు పిల్లల పరంగా చూసుకున్నా, పేరెంట్స్ పరంగా చూసుకున్నా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరు ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వకూడదన్న కాన్సెప్ట్లో ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు అంటారా, సహజంగా అందరికీ వచ్చేది. ఒక వయసు తర్వాత మళ్ళీ వయసు అంటాం, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం. ఏ వయసు కన్నా రాక తప్పదు. కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది. ఎవరికి ఎలా వస్తుంది అన్నది మనకు ముఖ్యంగా లైఫ్ స్టైల్, కొంత జెనెటిక్ పరంగా, కొంత మనం చేసే ఒబెసిటీ ప్యాటర్న్ కానీ ఫ్యామిలీలో రన్ అయ్యేది కొంత. బట్ మన స్వయంకృత అపరాధం ఎక్కువ ఉంటుంది లైఫ్ స్టైల్. ఇప్పుడు వెయిట్ పెరిగిన వాళ్ళకి మోకాల మీద భారం ఎక్కువ ఉంటుంది. ఒబెసిటీ వల్ల మోకాలు తొందరగా అరుగుతాయి. యాక్టివిటీ లేకపోవడం వల్ల తొందరగా అరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన నాన్నమ్మల్నే చూసుకోండి, అమ్మమ్మల్ని, తాతగారులని చూసుకోండి. కాలినడకనే వాళ్ళ పని అంతా ఉండేది. వెహికల్స్ లేవు, ఏమీ లేవు. కింద కూర్చొనేవారు, లేచేవారు. ఇప్పటికీ వాళ్ళు చెప్తుంటారు, మా అమ్మమ్మ కూర్చొని లెగుస్తుందండి, మేము లేవలేకపోతున్నామని. ఇది సహజమైన ఎగ్జాంపుల్. అంటే వాళ్ళకు ఉన్న రోజు ఉన్న జీవన ప్రక్రియలో అది భాగం, నడవటం, కూర్చొని లేవటం. ఇప్పుడున్న సొఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్లో మనం నడిచేది, ఏ షాప్కి వెళ్ళాలన్నా వెహికలే వాడటం, బయటకు నడిచేది వెళ్ళేది తక్కువ. నడిచి వెళ్ళాలంటే అదొక ఎక్సర్సైజ్ కింద భావించడం, దానికి ఒక ప్రత్యేకంగా టైం కేటాయించుకోవడం అంతే. తర్వాత ఏదైనా మూమెంట్ అంటే బయటకు వెళ్ళేది, ఎండ్లో తిరిగేది, ఇవన్నీ తగ్గిపోయాయి. ఈ తగ్గిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేది సహజంగా తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, యాక్టివిటీ లేకపోవడం వల్ల. చాలామంది ఇంకా డిలే చేద్దాం, నాకు ఆపరేషన్ అంటే భయం. ఆపరేషన్ అంటే అందరికీ భయం లేని వాళ్ళు ఎవరూ లేరు. ఆపరేషన్ ఎందుకు కావాలి అన్నదానికి 3 కారణాల్లో చెప్తాను. ఎవరికన్నా ఆపరేషన్ ఎందుకంటే, 1 నొప్పి తగ్గాలి, 2 స్వయంగా వాష్రూమ్కి వెళ్ళి వెనక్కి రావాలి, 3 ఇంట్లో అటు ఇటు తిరిగి నా పనులు నేను చేసుకోగలగాలి అన్నదే కాన్సెప్ట్. అది ఏ వయసు వరకన్నా, ఏ హ్యూమన్ బీయింగ్ కన్నా, 20 నుంచి 90 సంవత్సరాల కన్నా అందరికీ కావాల్సింది. ఆలస్యం చేసి డిలే చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, నాకు భయం అని. ప్రతి సంవత్సరం భయం పెరుగుతుంది తప్ప తగ్గేది కాదు. తర్వాత 60 సంవత్సరాలు వాళ్ళు చేయించుకున్న ఓపిక కోలుకోవడం వేరు, 80 సంవత్సరాల వాళ్ళు చేయించుకోవడం ఓపిక కోలుకోవడం వేరు. ప్రతి సంవత్సరం రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆపరేషన్ పరంగా, మోకాళ్ళ ఆపరేషన్ పరంగా అంటే మేము మెటల్ పెడతాం, అరిగిపోయిన దాంట్లో దానికి నొప్పి తగ్గిస్తుంది. కానీ కండబలం ఎవరిస్తారు, కండబలం లేకుండా ఎలా కోలుకుంటారు అనేది చాలా పెద్ద సమస్య. సో అది కండబలం ఉన్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పడకుండా, లేవలేని పరిస్థితి రాకముందే కోలుకుంటే వాళ్ళు తొందరగా కోలుకుంటారు. నేను లేవలేనప్పుడు చేయించుకుంటాను అన్న కాన్సెప్ట్లో చాలామంది ఉంటారు. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని పరీక్షలు చేస్తే వాళ్ళు ఫిట్ అవ్వరు. వాళ్ళకి గుండె పరంగా ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇంతకాలం నడవటం వల్ల నడుములో కూడా ఇబ్బందులు తలెత్తి, మోకాళ్ళ కన్నా పై భాగం ఇబ్బంది ఉంటే మోకాలు చేయడం కష్టం అవుతుంది. నడుము ఆపరేషన్ చేయలే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకేం ఇబ్బంది లేదండి, నేను ఇంట్లో బాగానే తిరిగేవాడిని, నాకు గుండె దడ ఆయాసం కూడా లేదు అని. పరీక్షలు చేస్తేనేమో గుండెలో బ్లాకులు కనిపిస్తాయి. బైపాస్ ఆపరేషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అందరూ ముఖ్యంగా చేసేది ఏంటంటే నడక తగ్గించుకొని నాకు ఇబ్బంది లేదు అనుకుంటుంటారు. కదలిక లేకపోతే నొప్పి లేదు, కూర్చుంటే నొప్పి రాదు. సో అలాగా వాళ్ళు కాలక్షేపం చేసే కొద్దీ కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏ దశలో ఆపరేషన్ కావాలన్నది చెప్పడం కష్టం, ఎందుకంటే ప్రతి ఒక్కరి నొప్పి వేరు. నా పనులు జరగట్లేదు, నాకు కష్టంగా అనిపిస్తుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నాకు ఉపశమనం లేదు అన్న పరిస్థితిలో వాళ్ళు వెళ్ళాలి. నేను సాఫీగా నా పనులన్నీ చేసుకుంటున్నాను, నా యాక్టివిటీ ఎక్కడా తగ్గలేదు, నేను ఎక్కువసేపు కాలక్షేపం చేయట్లేదు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను సునాయాసంగా, అప్పుడప్పుడు ఒకటో రెండో పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సి వస్తుంది, బట్ నా పనులు ఏమీ ఆగలేదు అన్న దానికైతే వాళ్ళు వెయిట్ చేయాలి. ఇది ప్రతి ఒక్కరి నొప్పి వేరు. కొంతమంది ఎక్కువగా భరించగలుగుతారు, కొంతమంది భరించలేరు. కొంతమందిని పేషెంట్స్ చూస్తూ ఉంటాం, కుంటుతూ నడుస్తూ వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఆపరేషన్ కావాలని, బట్ నాకేం నొప్పి లేదేంటి అంటారు. నడకం దాయలేరు, చూసే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది.
ఇలాగా సహజంగా వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని వాళ్ళే ఇబ్బంది పడుతూ తర్వాత రేపొద్దున్న ఆపరేషన్కి వచ్చేసరికి కరెక్ట్గా కోలుకోలేక ఇంకా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు.